Hello everyone, welcome back to Creative Things by Nanchi Priya. ఈ వీడియోలో నేను కిడ్స్ బర్త్డే బ్యాక్ డ్రాప్ ఐడియా షేర్ చేయబోతున్నాను. అది కూడా బైక్ థీమ్తో. ఈ బైక్ థీమ్తో బర్త్డే బ్యాక్ డ్రాప్ ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు కనుక నేను చేసిన డిఐవై ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడైతే నేను పేపర్ ప్లేట్స్ తీసుకున్నాను. అండ్ ఈ పేపర్ ప్లేట్స్ 2 ప్లేట్స్ తీసుకొని నేను వాటిని టైర్స్ లాగా రెడీ చేయబోతున్నాను, బైక్ టైర్స్ లాగా. సో అందుకోసం ఈ పేపర్ ప్లేట్కి చుట్టూ డిజైన్ ఉంది కదా మనకి, అది కొంచెం టైర్ షేప్ డిజైన్ లాగే అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే నేను చుట్టూ బార్డర్ అంతా కూడా బ్లాక్ యాక్రిలిక్ కలర్తో కలర్ చేస్తున్నాను. అలాగే మిడిల్లో కూడా ఒక చిన్న సర్కిల్ లాగా బ్లాక్ యాక్రిలిక్ కలర్తో కలర్ చేస్తున్నాను. ఇలా నేను 2 పేపర్ ప్లేట్స్ తీసుకొని ఇలా టైర్స్ లాగా కలర్ చేసి పెట్టుకున్నాను. అండ్ దెన్ వైట్ యాక్రిలిక్ కలర్ యూస్ చేసి చిన్న చిన్న డీటెయిలింగ్స్ యాడ్ చేస్తున్నాను. టైర్స్కి మనం సిల్వర్ కలర్ డిస్పోజబుల్ ప్లేట్ తీసుకున్నాం కదా, ఇది ఇంకొకటి నేను గ్రే కలర్ది ఇలాంటి స్క్వేర్ షేప్ లాంటిది తీసుకున్నాను. దీన్ని ఎడ్జెస్ కట్ చేశాను. ఎడ్జెస్ కట్ చేసి అది పడేయకూడదు, అది కూడా ఉంచాలి, అది కూడా యూజ్ అవుతుంది మనకి. అండ్ నెక్స్ట్ ఆ మిడిల్ దాంతో నేను ఇలా సీట్ షేప్స్ అవి కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ చార్ట్ పేపర్ తీసుకొని నేను ఇక్కడ పెన్సిల్తో బైక్ అవుట్లైన్ ఒకటి డ్రా చేసి పెట్టుకున్నాను. నాకు కావాల్సిన సైజు ఒక ఫుల్ చార్ట్ పేపర్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఆ షేప్ ప్రకారం కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇలా మనకి కట్ చేసుకున్న తర్వాత ఒక బేసిక్ షేప్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు మనం చిన్న చిన్నవి పార్ట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సీట్ ఇలాంటివన్నీ కూడా మనం ఫస్ట్ అరేంజ్ చేసి చూసుకోవాలి. ఇంకేదైనా కావాలంటే మనం కట్ చేసి రెడీగా పెట్టేసుకుంటే మనకి లాస్ట్ మినిట్లో కూడా ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు అన్నీ. గ్రే కలర్ పేపర్ ప్లేట్కి మనం ఇలా ఎడ్జెస్ కట్ చేసాం కదా, అవి నేను ఇక్కడ హ్యాండిల్ దగ్గర, టైర్ దగ్గర అండ్ అలాగే బ్యాక్ రెస్ట్కి ఇవన్నిటికీ కూడా అదే యూజ్ చేశాను. అండ్ దెన్ ఇక్కడైతే కరెక్ట్గా డెకార్ చేసే ముందు నేను ఈ పార్ట్స్ అన్నీ కూడా బైక్ బేసిక్ షేప్ రెడ్ చార్ట్కి అన్నీ స్టేపుల్ చేసేస్తున్నాను.
అండ్ నెక్స్ట్ డెకార్కి బ్యాక్గ్రౌండ్ కింద నేను ఇక్కడ శారీస్ చూస్ చేసుకున్నాను. మిడిల్లో గోల్డ్ కలర్ శారీ ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. అండ్ సైడ్స్ కూడా ఒక రెడ్ ప్లెయిన్ శారీ తీసుకొని ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ బైక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని అక్కడ బ్యాక్ డ్రాప్కి స్టిక్ చేసేద్దాము. అండ్ మిడిల్లో ఇలా ఒక బైక్ సెట్ చేయగానే లుక్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. అండ్ దీనికి మనం ఇంకా హ్యాపీ బర్త్డే బ్యానర్, ఇంకా బెలూన్స్ వీటన్నిటితో కూడా డెకరేట్ చేసేసుకుందాము. Finally, we are done with our DIY kids birthday backdrop idea with bike theme. Let's have a final look. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా మన కిడ్స్కి ఇష్టమైన థీమ్స్ని బేస్ చేసుకొని మనం ఇలాంటి బ్యూటిఫుల్ బ్యాక్డ్రాప్స్ని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ DIY కిడ్స్ బర్త్డే బ్యాక్డ్రాప్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ క్రియేటివ్ DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.